నమస్కారం. ప్రైమ్ 9 కి స్వాగతం. టీ కొట్టు దగ్గర నుంచి షాపింగ్ మాల్ వరకు ఇప్పుడు ఎక్కడ చూసినా యూపీఐ పేమెంట్సే. జేబులో నగదు లేకపోయినా చేతిలో మొబైల్ ఉంటే చాలు, కొన్ని సెకండ్లలో డబ్బులు చెల్లించేస్తున్నాం. అయితే ఇప్పటి వరకు ఉచితంగా అందుబాటులో ఉన్న యూపీఐ సేవలపై మళ్లీ ఛార్జీలు విధించబోతున్నారనే ప్రచారం మొదలైపోయింది. 2000 కంటే ఎక్కువ యూపీఐ పేమెంట్ చేస్తే అదనపు రుసుము చెల్లించాలా? ఈ ఛార్జీ వినియోగదారులపైన లేక వ్యాపారులపైన, చిన్న దుకాణాలు కూడా వర్తిస్తుందా? అసలు కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్న ప్రతిపాదన ఏంటి? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. దేశంలో డిజిటల్ చెల్లింపుల విధానాన్ని పూర్తిగా మార్చేసిన వ్యవస్థ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అంటే యూపీఐ. కూరగాయలు కొనడం నుంచి కరెంటు బిల్లు చెల్లించడం వరకు, స్నేహితులకు డబ్బులు పంపడం నుంచి ఆన్లైన్ షాపింగ్ వరకు ప్రతి లావాదేవీలోనూ యూపీఐ భాగమైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో యూపీఐ లావాదేవీలపై మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అంటే ఎండిఆర్ రుసుమును తిరిగి తీసుకొచ్చే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది ఇంకా ప్రతిపాదన దశలోనే ఉన్నట్లుగా సమాచారం. ప్రభుత్వం నుంచి తుది నిర్ణయం లేదా అధికారిక ప్రకటన వెలువడే వరకు యూపీఐ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. ఎండిఆర్ అంటే ఏంటి? ఎండిఆర్ అంటే ఒక వినియోగదారుడు డిజిటల్ విధానంలో వ్యాపారికి డబ్బులు చెల్లించినప్పుడు ఆ లావాదేవీని సురక్షితంగా ప్రాసెస్ చేయడానికి బ్యాంకులు, పేమెంట్ నెట్వర్కులు, ఇతరేతర సర్వీస్ ప్రొవైడర్లు పనిచేస్తాయి. ఈ వ్యవస్థను నిర్వహించడానికి అయ్యే ఖర్చులో భాగంగా వ్యాపారి నుంచి వసూలు చేసే రుసుమునే మర్చెంట్ డిస్కౌంట్ రేట్, సంక్షిప్తంగా ఎండిఆర్ అంటారు. ఈ ఛార్జ్ సాధారణంగా కస్టమర్ నుంచి నేరుగా వసూలు చేసేది మాత్రం కాదు, డిజిటల్ పేమెంట్ స్వీకరించే వ్యాపారి చెల్లించాల్సిన రుసుము. దేశంలో డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 2020 జనవరి నుంచి నిర్దిష్ట యూపీఐ, రూపే డెబిట్ కార్డ్ లావాదేవీలపై జీరో ఎండిఆర్ విధానాన్ని అమలు చేశారు. దీంతో యూపీఐ వినియోగం ఊహించని స్థాయిలో పెరిగిపోయింది. ప్రచారంలో ఉన్న ప్రతిపాదన ప్రకారం ప్రతి యూపీఐ లావాదేవీ పైన ఛార్జ్ విధించే అవకాశం లేదు. సామాన్య వినియోగదారులు, చిరు వ్యాపారులను దీని నుంచే మినహాయించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. భారీ వార్షిక టర్నోవర్ కలిగిన పెద్ద వ్యాపార సంస్థలు స్వీకరించే యూపీఐ పేమెంట్లపై మాత్రమే ఎండిఆర్ విధించే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. అది కూడా 2000 కంటే ఎక్కువ విలువైన మర్చెంట్ లావాదేవీలకు మాత్రమే వర్తింపజేసే అంశం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. టర్నోవర్ పరిమితి 1 కోటి నుంచి 1,50,00,000 మధ్య ఉండొచ్చనే అంచనాలు వినిపిస్తున్నప్పటికీ దీనిపై ప్రభుత్వం నుంచి ఇంకా అధికారికంగా స్పష్టత రావాల్సిందే. ఇక్కడే చాలా మందికి ఒక సందేహం వస్తుంది. ఉదాహరణకు, ఒక పెద్ద షాపింగ్ మాల్లో 3,000 రూపాయలు విలువైన వస్తువులను యూపీఐ ద్వారా కొనుగోలు చేస్తే ఆ ఛార్జీని కస్టమర్ చెల్లించాలా? ప్రస్తుతం ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం ఎండిఆర్ను నేరుగా వినియోగదారుడిపై విధించాలనేది ప్రతిపాదన కాదు. పేమెంట్ స్వీకరించే అర్హత కలిగిన పెద్ద వ్యాపారిపై విధించే రుసుముగానే దీనిని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వ్యాపారులు ఆ ఖర్చును ధరల రూపంలో వినియోగదారులకు బదిలీ చేస్తారా, ప్రత్యేకంగా కన్వీనియన్స్ ఫీజు వసూలు చేస్తారా అనే అంశాలపై స్పష్టమైన నిబంధనలు అవసరం. ప్రస్తుతానికి వ్యక్తుల మధ్య జరిగే యూపీఐ నగదు బదిలీలు, చిన్న దుకాణాల్లో చేసే పేమెంట్లు యథావిధిగా కొనసాగుతాయని అంచనా. యూపీఐ పేమెంట్ వినియోగదారుడికి ఉచితంగా కనిపించినప్పటికీ ప్రతి లావాదేవీ వెనుక పెద్ద సాంకేతిక వ్యవస్థ పనిచేస్తుంది. సర్వర్ల నిర్వహణ, సైబర్ సెక్యూరిటీ, మోసాల నియంత్రణ, కస్టమర్ సపోర్ట్, బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలు, లావాదేవీల ప్రాసెసింగ్ కోసం బ్యాంకులు, పేమెంట్ సంస్థలు భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. రోజుకు కోట్ల సంఖ్యలో లావాదేవీలను ఉచితంగా ప్రాసెస్ చేయటం వల్ల ఆర్థిక భారం పెరుగుతోందని బ్యాంకులు, పేమెంట్ కంపెనీలు చాలా కాలంగా చెబుతున్నాయి. జీరో ఎండిఆర్ విధానంలో ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు తమ నిర్వహణ ఖర్చులను పూర్తిగా భర్తీ చేయటం లేదని కూడా పేమెంట్ పరిశ్రమ వర్గాలు వాదిస్తున్నాయి. యూపీఐ వ్యవస్థను దీర్ఘకాలికంగా స్థిరంగా కొనసాగించాలి అని అనుకుంటే కనీసం పెద్ద వ్యాపారుల లావాదేవీలపైనైనా స్వల్ప ఎండిఆర్ అవసరమని వారు కోరుతున్నట్లు సమాచారం. కొన్ని నివేదికల ప్రకారం ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే ఎండిఆర్ను 5 నుంచి 7 బేసిస్ పాయింట్లుగా నిర్ణయించే అవకాశం ఉందని అంచనా. అంటే లావాదేవీ విలువపై సుమారు 0.05% నుంచి 0.07% వరకు రుసుము ఉండొచ్చు. ఉదాహరణకు 10,000 రూపాయల మర్చెంట్ పేమెంట్పై 0.05% ఎండిఆర్ ఉంటే వ్యాపారి చెల్లించాల్సిన మొత్తం దాదాపు 5 రూపాయలు అవుతుంది. అదే 0.07% అయితే దాదాపు 7 రూపాయలు అవుతుంది. గతంలో పెద్ద వ్యాపారులైన 0.30% వరకు ఎండిఆర్ విధించాలని సిఫారసులు కూడా వచ్చినట్లు
కథనాలు చెబుతున్నాయి. అయితే వ్యాపారులపై అధికమైన భారం పడకుండా తక్కువ రేటును నిర్ణయించే అంశం పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇవన్నీ ప్రస్తుతం చర్చల్లో ఉన్న అంచనాలు మాత్రమే. తుది శాతం, లావాదేవీ పరిమితి, టర్నోవర్ నిబంధనలు అధికారిక నిర్ణయం తర్వాతే స్పష్టమవుతాయి. దేశంలో వ్యాపారులు అత్యధిక శాతం చిన్న మధ్యస్థ సంస్థలే. వీరిపై ఎండిఆర్ భారం పడితే డిజిటల్ పేమెంట్లకు బదులుగా నగదు తీసుకునే పరిస్థితి రావచ్చు. అందుకే చిన్న కిరాణా దుకాణాలు, టీ స్టాల్స్, వీధి వ్యాపారులు, తక్కువ టర్నోవర్ కలిగిన సంస్థలను ఈ ఛార్జీల నుంచి మినహాయించే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. పెద్ద మర్చెంట్లకు మాత్రమే రుసుమును పరిమితం చేస్తే యూపీఐ వ్యవస్థ నిర్వహణకు ఆదాయం సమకూరటంతో పాటు చిన్న వ్యాపారులకు ఉచిత సేవలు కొనసాగించవచ్చనే ఈ ప్రతిపాదన వెనుక ఉన్న ప్రధాన ఆలోచనగా తెలుస్తోంది. మొత్తానికి యూపీఐ పేమెంట్స్ అన్ని ఇకపై పెయిడ్గా మారిపోతున్నాయనే ప్రచారంలో పూర్తి నిజం లేదు. ప్రస్తుతం పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్న ప్రతిపాదన సాధారణ వినియోగదారులపై నేరుగా ఛార్జీలు విధించడం గురించి కాదు, అధిక టర్నోవర్ కలిగిన పెద్ద వ్యాపారులు స్వీకరించే నిర్దిష్ట పరిమితికి మించిన యూపీఐ పేమెంట్ల ద్వారా స్వల్ప ఎండిఆర్ విధించే అంశానికి సంబంధించింది. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఛార్జీలు అమల్లోనికి వచ్చాయని భావించకూడదు. పెద్ద వ్యాపారుల యూపీఐ లావాదేవీలపై ఎండిఆర్ విధించడం సరైన నిర్ణయమేనా, లేక యూపీఐని పూర్తిగా ఉచితంగానే కొనసాగించాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి బిజినెస్ టెక్నాలజీ అప్డేట్స్ కోసం ప్రైమ్ 9ని ఫాలో అవ్వండి. వీడియో లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.